జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల కేంద్రంలో టీడీపీ జనసేన మరియు బీజేపీ సర్వసభ్య సమావేశం మునుసూపుగారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, టీడీపీ జనసేన మరియు బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని చేసిన అవమానాలని పట్టుదలగా మార్చుకొని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిన, కేసులు పెట్టి జైలుకి పంపించిన, తెలుగుదేశం జెండాని భుజాన వేసుకొని నడిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్న ఎన్నికలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి విజయాన్ని నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు, వై నాట్ 175 అని. కుప్పం కూడా మేమే గెలుస్తామన్నారు. కానీ అహంకారంతో మాకు 151 వచ్చినాయి, మాకు 151 సీట్లు వచ్చినాయని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ పోతే ఆయన మీటింగ్ పెట్టుకుని ఎన్నిక పంపించారు. బీజేపీ నాయకులను కేసు పెట్టారు. అందుకే కళ్ళు నెత్తికెక్కితే, అహంకారం తలకెక్కితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అధికారం ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతం కాదు, అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలాసార్లు చెప్పాం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు చాలామందికి ఉంటుంది. అలాంటి నిరసనలు కూడా తెలియజేయకుండా, రోడ్ల మీదకి రానియకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరినీ కూడా ఒక ఆటవికమైన పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలు ఎలా ముగింపు పలికారో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ విజయం మనం ఆనందించదగ్గ విజయమైనా మన భుజస్పందాలపై బరువు కూడా ఉందన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనపై ఉంచిన బాధ్యతని, ప్రజలు మనపై ఉంచిన బరువుని మనం మొయ్యాలి. ఇందాక వెంకటరావు గారు చెప్పారు, గ్రామాలకు వెళ్తే మమ్మల్ని అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారని. కష్టపడ్డ పనిచేసే ప్రతి కార్యకర్త అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి కూడా, అయితే సమయంలో పాటించండి, అందరికీ న్యాయం జరుగుద్ది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు వస్తుంది. మన ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలి. మనం గత 14-19 మధ్య చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాలు 19-24 మధ్య అరాచకాలు చేశారు, అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని చంపారు. మన దగ్గర కూడా చూస్తే 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలో పడి చిన్నపిల్లలు చనిపోయారు. అఘాయిత్యాలు చేశారు. తురగపాలెం కానీ, పెన్నెళ్ళు కానీ, లేకపోతే చాలా గ్రామాల్లో అరాచకాలు చేశారు. సభాధ్యక్షులు రామారావు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మాచవరం మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు
శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, యువ నాయకులు రమేష్ గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అరాచక పాలనను, ఒక దుష్ట పాలనను, అప్రజాస్వామిక పాలనను తప్పనిసరి కూడా ఒకటి వేళ్లతో పెగిలించి ఈ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసే పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ గెలుపు ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపు. దీనికి కారణం ఒక తడవ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం కావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజలు చెప్పిన దాన్ని సావధానంగా విని పరిష్కార మార్గాలు సూచించాలి. అంతేకాకుండా ప్రజాప్రతినిధిగా గ్రామాల అభివృద్ధి పాటుపడాలా, అన్ని విధాలకు కూడా రైతాంగానికి కానీ, మహిళలకు కానివ్వండి, పేద వర్గాలకు కానివ్వండి సహాయకారిగా ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో చూసాం, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కూడా నేను కూడా అంతర్భాగం. మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఈ రాష్ట్రం సభతో ముఖాభివృద్ధి చెందుతున్న విషయాన్ని మేము అనుకొని ఆయన అప్పటి ప్రయాణం చేయడం జరిగింది. ఆ తర్వాత పరిపాలన చూస్తే మనం చూసాం, ఎక్కడ పెట్టినా అవినీతి, దౌర్జన్యాలు, ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కూడా ప్రజలతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, ప్రజల సమస్యని వినేటువంటి పరిస్థితి లేకుండా ఎవరికి దొరికింది వారే దోచుకునే పరిస్థితిగా ఈ రాష్ట్రాన్ని చాలా నష్టపరిచిన పరిస్థితి మనం చూసాం. అందుకే నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి, ఒక ప్రాంతీయ పార్టీగా కానివ్వండి, ఈ విధంగా దిగజారి దాదాపుగా 151 సీట్లు 11 సీట్లు దిగజారటం అంటే ఈ రాష్ట్ర చరిత్రలో లేదనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ విధంగా ప్రజల తీర్పు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రజల తీర్పు తప్పనిసరి కూడా ప్రజలు గెలిపిస్తారు, ఓడిస్తారు. ఆ ప్రజాప్రతినిధుల యొక్క ఆ పరిపాలన యొక్క వారిని చూసి తప్పనిసరి కూడా ప్రజలు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మరొక తడవ ఆలోచించండి. ఈ నియోజకవర్గానికి సంబంధించి, మీ మండలానికి సంబంధించి కూడా ఒక తడవ ఆలోచిస్తే మీ మండలంలో జరిగిన అభివృద్ధి, మోర్జబాద్ సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానివ్వండి, అనేకమంది రోడ్లకు సంబంధించి, ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా సబ్స్టేషన్ సంబంధించి కానివ్వండి, చిన్న చిన్న చెక్ డ్యామ్ సంబంధించి కానివ్వండి, తప్పనిసరి కూడా ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రమూ జరగల. గణపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉండే మాత్రమే జరిగిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే ప్రజాప్రతినిధులు తప్పనిసరి కూడా గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించాలా, గ్రామాల్లో అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున మనం చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం జరిగింది. కారణం అందరూ కూడా గత ప్రభుత్వం విసుగు చెందాం.
లేదా ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే తప్పనిసరి కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో ఈ రోజున అధికారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు మీకు తెలియదు కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆ రోజున అంత ప్రాధాన్యత ఉండేది కాదు.